హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు ఆగస్టు 1, 2024. ఈరోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసాయో ఒక్కసారి మనం క్విక్గా చూద్దాం. చూడండి, నిఫ్టీ 50లో మనము ఇచ్చిన లెవెల్స్ ఇవి ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇచ్చిన లెవెల్స్ కి థర్డ్ క్యాండిల్ క్లోజ్ 25,052.85 దగ్గర మనకి నిఫ్టీ 50 థర్డ్ క్యాండిల్ క్లోజ్ 25,052.85. ఓకేనా. సో ఇప్పుడు మనకి 25,092 పైన క్లోజ్ అయితే బై సైడ్ ఉంటాము, 25,036 కింద క్లోజ్ అయిపోతే సెల్ సైడ్ ఉంటాము, అంటే పిఈ సైడ్ ఉంటాము. సో ఇది మన రూల్ ప్రకారం మనకి ఫిఫ్త్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగిపోయింది. సో మనం వెంటనే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము, లేదంటే ఇక్కడ రీట్రేస్మెంట్కి వచ్చినప్పుడు మనము ట్రేడ్ తీసుకుంటాము పిఈ సైడ్. ఓకేనా. సో ఇక్కడ మనము పిఈ సైడ్ ఎంటర్ అయితే మన టార్గెట్ ఏమవుతుంది? 24,979. మన టార్గెట్ ఎంతండి? 24,979. అప్పుడు మన స్టాప్ లాస్ ఏమవుతుంది? 24,092. ఓకేనా. సో ఇక్కడ మనం ఒక్కసారి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా మన టార్గెట్ హిట్ అయింది. ఈరోజు టార్గెట్ హిట్ అయిందా లేదా? మన టార్గెట్ హిట్ అయింది నిఫ్టీ 50లో. సో ఎట్ ది సేమ్ టైం మనము ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీలో చూడండి మన రూల్ ఏంటండి? థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎంత ఉంది? 9:45 AM క్యాండిల్ క్లోజ్ 51,741.75, అంటే 51,750 అండ్ 51,622. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? 51,750 పైన క్లోజ్ అయితే బై చేయాలి, 51,622 కింద క్లోజ్ అయితే పిఈ సైడ్ రావాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది ఎన్నో క్యాండిల్? 11:15 AM క్యాండిల్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 11:15 AM క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అవ్వడం జరిగింది 51,755. సో ఇక్కడ మనము సిఈ సైడ్ ఉంటాము. క్లోజ్ అయిపోయింది, మనం వెంటనే సిఈ సైడ్ బై చేస్తాము. స్టాప్ లాస్ ఏమవుతుంది అప్పుడు మనకి? 51,622. టార్గెట్ 51,877. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. ఇక్కడ క్లోజ్ అయిందా లేదా? 51,622 కింద మనకి క్లోజ్ అయితే స్టాప్ లాస్ హిట్ అయినట్లు. మనకు స్టాప్ లాస్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో హిట్ అయ్యింది. అట్ ది సేమ్ టైం నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మనకు సిఈ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయితే మనకు పిఈ సైడ్ ఎంట్రీ వచ్చినట్లు, ఎప్పుడైతే పిఈ సైడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళీ సిఈ సైడ్ మనకి ఎంట్రీ వచ్చినట్లు అర్థం అది అని నేను చెప్పడం జరిగింది. అదే కాన్సెప్ట్ ఇక్కడ ఈరోజు రిపీట్ అయ్యింది. చూడండి, మనం ఇక్కడ బై చేసాము సిఈని, బట్ కానీ ఇక్కడ ఇది స్టాప్ లాస్ అనేది మనకి హిట్ అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ కింద క్లోజ్ అయింది కదా, 51,622 కింద క్లోజ్ అయ్యింది, అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం మనకి పిఈ సైడ్ ఎంట్రీ వచ్చింది. అప్పుడు మనము పిఈ సైడ్ ఎంటర్ అయితే చూడండి, ఇది మనము ఇక్కడ మనం పిఈ సైడ్ ఈ లెవెల్ దగ్గర ఎంటర్ అవుతే మళ్ళీ దీనికి స్టాప్ లాస్ ఏమవుతుంది? 51,750 మన స్టాప్ లాస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం 51,494 మన టార్గెట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఒక లాట్ తోటి ఇక్కడ మనం సిఈ సైడ్ ఎంటర్ అయి ఉన్నాము, మనకు స్టాప్ లాస్ హిట్ అయింది, అంటే మనం లాస్లో ఉన్నాము. సో కాబట్టి మనం ఏం చేస్తాం? మళ్ళీ మనకు పిఈ సైడ్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం పిఈ సైడ్ వెళ్ళేటప్పుడు ఇంకొక లాట్ మనం యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు వచ్చిన లాస్ని రికవర్ చేయడానికి అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మనకు ప్రాఫిట్ రావడం కోసం. ఓకేనా. సో ఇక మనం 2 లాట్స్ తోటి తీసుకుంటే చూడండి, ఇక్కడే సస్టైన్ అయ్యింది,
సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడండి, ఓన్లీ 2 క్యాండిల్స్, ఓన్లీ మనకి 2 క్యాండిల్స్ లోనే మన టార్గెట్ మనకి ఇచ్చింది. చూడండి ఇక్కడ ఎంత నీట్ గా మనకి హిట్ అయింది. 51,457 లో మీరు చూడాలి. మన లెవెల్ ఎంతండి? 51,494. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక్కసారి మనకి సిఈ సైడ్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే అది మళ్ళీ మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యిందో అగైన్ మళ్ళీ మనం పిఈ సైడ్ మనం ఎంట్రీ అయిన తర్వాత ఎక్కడన్నా స్టాప్ లాస్ హిట్ అయ్యిందా? అది పైకి వెళ్ళడానికి ఇక్కడ ట్రై చేసింది, బట్ కానీ ఈ లెవెల్ ని కూడా టచ్ చేయలేదు. యాక్చువల్ గా మనకి స్టాప్ లాస్ ఎప్పుడు హిట్ అవుతుంది చెప్పండి? మనకు యాక్చువల్ గా స్టాప్ లాస్ ఎప్పుడు హిట్ అవుతుందంటే మన స్టాప్ లాస్ లెవెల్ ని టచ్ అవ్వడం కాదు, మన స్టాప్ లాస్ లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వాలి. సో ఇక్కడ అసలు టచ్ అవ్వలేదు అండ్ క్లోజ్ అవ్వలేదు, రివర్స్ వచ్చింది, అంటే మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే మనం ఇక్కడ సిఈ సైడ్ ట్రేడ్ తీసుకొని మనకి ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అయిందో అప్పుడు మళ్ళీ మనం పిఈ సైడ్ వచ్చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ రోజు మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉండాలి. నేను ఇంతకుముందు చెప్పాను మనకు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది సేమ్ వేలోనే ఉండాలి. ఒకటి పైకి ఒకటి కిందకి ఉండకూడదు. ఒకటి సిఈ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి ఒకటి పిఈ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వడం జరగకూడదు. అలా జరిగింది అంటే అది రాంగ్. సో మీరు బాగా గమనించినట్లయితే ఈరోజు మనకి నిఫ్టీ 50 నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నిఫ్టీ 50లో మనకి 5th క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. పిఈ సైడ్ మనకి పిఈ సైడ్ క్లోజింగ్ ఇచ్చింది ఎప్పుడు? 10:15కి 10:15 క్యాండిల్ మనకి పిఈ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడు ఇచ్చింది? 11:15కి ఇచ్చింది, అంటే 1 అవర్కి ఇచ్చింది. ఇది మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ అది సిఈ సైడ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మనకి సిఈ సైడ్ ఇస్తే నిఫ్టీ 50 మనకి పిఈ సైడ్ ఇచ్చింది. ఫస్ట్ మనకి ఏది ఇచ్చింది ఇక్కడ? నిఫ్టీ 50 ఇచ్చింది. సో మనం ఫస్ట్ నిఫ్టీ 50లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఉంటాము. ఆల్రెడీ మనం నిఫ్టీ 50లో పిఈ సైడ్ ఎంటర్ అయిపోయి ఉంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇది సిఈ సైడ్ వచ్చింది. ఇక్కడ ఇది సిఈ సైడ్ వచ్చింది అంటే మనం అప్పుడు ఏం చెక్ చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ మనకి నిఫ్టీ 50లో పిఈ సైడ్ ట్రేడ్ వచ్చింది, ఇక్కడ ఇది సిఈ సైడ్ ట్రేడ్ వచ్చింది. సో ఇది సిఈ సైడ్ మనకి ట్రేడ్ వచ్చే టైం లోపలే మనకు అక్కడ నిఫ్టీ 50లో పిఈలో ఉన్న ట్రేడ్ టార్గెట్ హిట్ అయ్యిందా లేదా అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. చూద్దామా? ఇది ఎన్నో క్యాండిల్? 11:15 AM క్యాండిల్. ఓకే, 11:15 AM క్యాండిల్ మనకి ఇక్కడ సిఈ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ మనకి నిఫ్టీ 50లో 11:15 AM క్యాండిల్ చూడండి, ఎక్కడ కూడా మనకి టార్గెట్ హిట్ కాలేదు, ఎక్కడ కూడా మనకి స్టాప్ లాస్ హిట్ కాలేదు. 11:15 AM క్యాండిల్. సో అప్పుడు మనము అక్కడ ట్రేడ్ ని అవాయిడ్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో, నో ఇష్యూ. చూడండి దాని తర్వాత మనకి అది అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ అది రివర్స్ లోనే కిందకి వచ్చి మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మనం పిఈ సైడ్ తీసుకున్నాము. అంటే దీని అర్థం ఏంటి అంటే మార్నింగే మార్కెట్ మనకు ఒక ఇండికేషన్ ఇచ్చింది, ఈ రోజు మొత్తం కూడా పిఈ సైడే ఉంటాను. నిఫ్టీ 50 మనకి ముందరగానే చెప్పేసింది, 10:15కి చెప్పేసింది ఆల్రెడీ ఈ రోజు పిఈ సైడ్ ట్రేడు. ఇక్కడ పిఈ సైడ్ టార్గెట్ హిట్ అవ్వకుండానే బ్యాంక్ నిఫ్టీలో సిఈ సైడ్ ఎంటర్ అయ్యాము అంటే అప్పుడు రెండు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఎప్పుడు ఒకే వేలో ఉండాలి. ఇది సిఈ సైడ్ ఉంటే అది కూడా సిఈ సైడే ఉండాలి, ఇది పిఈ సైడ్ ఉంటే అది కూడా పిఈ సైడే ఉండాలి. సో అలా లేదు. అలా లేనప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేయొచ్చు. లేదు ఇఫ్ ఇన్ కేస్ నేను నిఫ్టీ 50 చూడట్లేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీనే చూస్తున్నాను, లేదు నేను బ్యాంక్ నిఫ్టీ చూడట్లేదు ఓన్లీ నిఫ్టీ 50నే చూస్తున్నాను, నేను రెండు అబ్జర్వ్ చేయలేను అండ్ ఆల్సో నేను ఏదో ఒక దానిలోనే చేస్తాను, నేను ఒక చార్టే చూస్తాను అని ఎవరైనా అనుకుంటే ఓకే, నో ఇష్యూ, మనం చూడొచ్చు అట్లయినా కానీ. అలా చూస్తే నిఫ్టీ 50లో ఈరోజు మనకి పిఈ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది, టార్గెట్ హిట్ అయింది. ఫైనల్ గా మనం ప్రాఫిట్ లో ఉన్నామా లేదా? ప్రాఫిట్ లో అయితే ఉన్నాము. అట్ ద సేమ్ టైం నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే చూస్తాను, నిఫ్టీ 50 చార్ట్ నేను చూడను అంటే
చూడండి ఇక్కడ మనకి సిఈ సైడ్ వచ్చింది బ్రేక్అవుట్, క్లోజ్ అయిపోయింది పైన, మనం సిఈ సైడ్ ఎంటర్ అయ్యాము, మనకి మళ్ళీ తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది 12:15కి. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, మన రూల్ ఏంటి, పిఈ సైడ్ ఎంటర్ అవుతాము. నేను నిఫ్టీ 50 నేను చెక్ చేసుకోలేదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తుకు లేదు, అసలు నేను నిఫ్టీ 50 చార్టే చూడను, నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేస్తాను. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, మన రూల్స్ని పక్కాగా ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనకి సిఈ సైడ్ ట్రేడ్ వచ్చి అది స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళీ పిఈ సైడ్ మనకి వచ్చినట్లు ఎంట్రీ, అక్కడ మళ్ళీ ఎంటర్ అయితే ఇక్కడ చూడండి ఎంత నీట్గా, ఎంత ఎగ్జాక్ట్గా మనకి టార్గెట్ హిట్ అయింది. ఎక్కడికి వెళ్తుంది మార్కెట్ మన లెవెల్స్ని కాదని, ఎక్కడికైనా వెళ్ళిందా, మన లెవెల్స్ని కాదని మార్కెట్ ఎక్కడికైనా వెళ్ళిందా, ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మన రూల్స్ ప్రకారం మనకు పైన సిఈ సైడ్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది, నో ఇష్యూ. హిట్ అయితే హిట్ అయింది, హిట్ అయితే అది మళ్ళీ నేను పిఈ సైడ్ పోతున్నాను నాకు చెప్పింది, దాని ఇండికేషన్ అదే కదా అర్థము, దాని ఇండికేషన్ అది, దాని అర్థం అది. సో అటువంటిప్పుడు నేను మళ్ళీ పిఈ సైడ్ ఎంటర్ అవ్వాలి. లేదు ఇఫ్ ఇన్ కేస్ పిఈ సైడ్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ పిఈ సైడ్ ఎంటర్ అయ్యాను, ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి, మళ్ళీ సిఈ సైడ్ ఎంటర్ అవ్వాలనా. అలానే మళ్ళీ మనం సిఈ సైడ్ ఎంటర్ అవుతాము, మళ్ళీ అది కింద వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయితే, ఇలా ఎప్పుడన్నా జరిగిందా. ఇన్ని రోజులుగా మనము నా దగ్గర డేటా మొత్తం ఉంది, బట్ కానీ నేను యూట్యూబ్ ఛానల్లో 4 months డేటా మాత్రమే పెట్టాను మీకు. ఈ 4 months డేటాలో మీరు ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఏ వీడియో అయినా ఓపెన్ చేయండి, ఏ చార్ట్ అయినా ఓపెన్ చేయండి, ఎక్కడైనా ఏ లెవెల్ దగ్గరైనా మీరు చూడండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఇలా జరిగిందా, ఎక్కడ కూడా ఇలా జరగలేదు. వన్స్ మనకి ఒక సైడ్ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకొక సైడ్ కంపల్సరీగా అది రావాల్సిందే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న రూల్ ఏంటి అంటే, వన్స్ మనకి సిఈ సైడ్ ఇక్కడ ఈ రోజు మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మనం పిఈ సైడ్ ఎంటర్ అయ్యామంటే ఎగ్జాక్ట్‌గా టార్గెట్ దగ్గర మనం పెట్టుకోకూడదు. ఒక 10 పాయింట్స్, ఒక 15 పాయింట్స్ బఫర్ పెట్టుకోవాలి టార్గెట్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 51,494 లెవెల్‌ని ఇది మనకు టార్గెట్ అయినప్పుడు 494 ఉంది కదా! 504 పెట్టుకోవాలి. ఒక 10 పాయింట్స్ పైకి యాడ్ చేసుకోవాలి. బఫర్ పెట్టుకుంటే సేఫ్ సైడ్‌గా ఉంటుందది. అండ్ ఆల్సో మీరు బాగా గమనిస్తే ఈరోజు ఇది మొత్తము కూడా మీరు ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అంత ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. మార్కెట్ మనకి ఈ లెవెల్ కానించి ఈ లెవెల్‌కి వచ్చింది, ఈ లెవెల్ కానించి ఈ లెవెల్‌కి వచ్చింది. ఇది చూస్తే అర్థమైపోతుంది. అయిపోయిన మార్కెట్‌లో ఎవరు ఎన్నైనా చెప్తారు. మార్కెట్‌లో మినిమమ్ బేసిక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా గాని అయిపోయిన చార్ట్‌లో, అయిపోయిన మార్కెట్‌లో ఎన్నైనా చెప్తారు. ఇది ఇలా వచ్చింది, ఇందుకొచ్చింది ఇది. ఇది ఇక్కడ ఇందుకే బ్రేక్‌ఔట్ అయింది. ఇది ఇక్కడ ఇందుకే ఫాల్ అయింది. ఇక్కడ ఇందుకే రైజ్ అయిపోయింది పైకి. ఎవ్వరైనా చెప్తారు. కానీ లైవ్‌లో చెప్పాలి. ఇక్కడ మనకి పిఈ సైడ్, మనకి సిఈ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మనం పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు అంటే ఆల్రెడీ మనం ఒక స్టాప్ లాస్ ఇచ్చున్నాము. ఓకేనా? ఆల్రెడీ మనం ఒక స్టాప్ లాస్ ఇచ్చున్నాము. ఒక స్టాప్ లాస్ ఇచ్చి ఉండి కూడా ఇక్కడ మళ్ళీ మనం పిఈ సైడ్ ఎంటర్ అయితే చూడండి, ఈ క్యాండిల్, 12:30 క్యాండిల్, 12:45 క్యాండిల్ అండ్ 12:01 ఈ 3 క్యాండిల్‌లు ఎట్లున్నాయండి? గ్రీన్‌లో క్లోజ్ అయినాయి. పైకి పోతూ ఉంది మార్కెట్ అక్కడ. అండ్ ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అయ్యేంత వరకు టెన్షన్‌గానే ఉంటుంది మీకు. ఎందుకంటే లైవ్‌లో చూస్తే ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఒకసారి సిఈ సైడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. మళ్ళీ మనం పిఈ సైడ్ ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత కూడా ఇది పైకెళ్తుంది. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుందా? లేకపోతే కిందకే వస్తుందా? ఇవన్నీ కూడా లైవ్‌లో అబ్జర్వ్ చేస్తే మనలో ఉన్నటువంటి భయాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. లైవ్‌లో చూస్తే ఆ కిక్ అనేది వేరే రకంగా ఉంటుంది. ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుందో అనే భయము, ఎక్కడ మన టార్గెట్‌కి రాకుండా పోతుందో అనే భయము, ఎక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా, టార్గెట్ హిట్ అవ్వకుండా మధ్యలోనే ఉండిపోతుందేమో, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు పోతాయి? మనం లైవ్‌లో అబ్జర్వ్ చేయాలి. నేను ఎందుకు మీకందరికీ కూడా బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ అంటే మనకు వచ్చేది యాక్చువల్‌గా 4th క్యాండిల్ కాడ్నించి మనకు ట్రేడ్ వస్తే వస్తుంది.
4th క్యాండిల్ వరకు మనకి ఎటువంటి ట్రేడ్ కన్ఫర్మేషన్ అవ్వదు. సో నేను ఆ టైంలోనే మీకు లెవెల్స్ ఇస్తున్నాను. నేను లైవ్ మార్కెట్‌లో ఏమి ఇవ్వట్లేదు గదా! ఆఫ్టర్ 10:00 తర్వాత నేనేం మీకేం లెవెల్స్ ఇవ్వట్లేదు. బిఫోర్ 10:00 నేను మీ అందరికీ గూడా లెవెల్స్ ఇస్తున్నాను. మీరందరూ గూడా అబ్జర్వ్ చేయాలనేసి ఇవన్నీ లైవ్‌లో అబ్జర్వ్ చేస్తే నీట్‌గా అర్థమవుతుంది మనకి. ఆ పర్పస్ కోసమే నేను ఇస్తున్నాను మీకు లెవెల్స్ అనేవి. సో ఈ లెవెల్స్ అనేవి ఇంకా బాగా ప్రాపర్‌గా మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఇంకా బాగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐయామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.